ఎమ్మెల్యేలను పార్లమెంట్ సభ్యులను మభ్యపెడుతూ తీసుకుపోవడం తప్ప వేరే విధం కాదు. ఈరోజు కేవలం వాళ్లకు ఎన్నో రకాలుగా మోసపూరితమైన మాటలు చెప్తూ ఎలక్షన్లో ఎట్లాగా హామీలు ఇచ్చి మోసం చేశాడు ప్రజలను. ఈరోజు పార్లమెంట్ సభ్యులు గుట్ట రేణుకమ్మ గారిని కానీ గతంలో తీసుకున్న ఎమ్మెల్యేలను కూడా ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి అభివృద్ధి అని చెప్పి తీసుకుపోవడం జరిగింది. మనం మొన్న ఎలక్షన్లో చూసాం, దాదాపు 1500 కోట్ల పైన అభివృద్ధి పథకాలు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీ నంద్యాలలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనబడడం లేదు. వాళ్ళందరూ చూస్తున్నారు, సంవత్సరంన్నర కాలం ఉంది కాబట్టి మేమేదో చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఈరోజు పరిస్థితి నంద్యాలలో ఎక్కడేసి కూడా అక్కడనే ఉంది అనేది. సో ఎక్కడిదక్కడ మోసపూరితంగా చేస్తూ ప్రలోభ పెడుతూ ముందుకుపోతున్నాడు. అందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అలాగే ఎమ్మెల్యేలకు ఈరోజు పార్లమెంట్ సభ్యులను ఇంతమంది పోయినా కూడా వాళ్ళ తరఫున మీ పార్లమెంట్లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు టెక్స్టైల్ పార్క్ అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా దాన్ని చూసేయలేదు. ఎన్నో ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక ఉద్యోగ అవకాశం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు. కేవలం మోసం చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ ఆ హామీలను మరిపించడానికి వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఈ డబ్బులన్నీ కూడా ఏ రోజైనా కూడా జిల్లా మీద పెట్టినా కూడా జిల్లా బాగుపడుతుందని వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మోసం చేస్తూ ప్రలోభ పెడుతూ తీసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంతా మోసపూరితమైన పరిపాలన, మభ్యపెట్టడం, మైండ్ గేమ్ ఆడడం తప్ప రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధిలోకి తీసుకుపోలేడని చెప్పేసి గమనిస్తున్నారు. ఈ పార్టీలో ఎంతమంది పోయినా కూడా, ఎవరేమనుకున్నా కూడా, ఎంతమందిని ప్రలోభ పెట్టినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిబ్బరంగా ఒక మాట మీద, పద్ధతి మీద, ఒక ప్రిన్సిపల్ మీద ఉన్నారు. ఎవరే కానీ మా పార్టీకి వస్తేనే రాజీనామా చేయించే నైజంతో ఉన్నాడు. ఇప్పటికీ సిగ్గు, శరము, మేధావితనము, అధికారము అన్నీ అనుభవిస్తూ ఎన్నో రకాల హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చే నీకు తీసుకున్న ఎమ్మెల్యేలను, ఎంపీలను దమ్ము, ధైర్యం ఉండే రాజీనామా చేయించి ఎలక్షన్ రావాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, జిల్లాలో అందరి తరఫున మేము ఈరోజు కోరడం జరుగుతుంది. ఏ రోజు కూడా ప్రిన్సిపల్గా, పద్ధతిగా పోయే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అతని వయసులో చిన్నవాడైనా కూడా ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి చాలా ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు మంచి మెసేజ్ వచ్చే విధంగా ఉండాలని చెప్తాడే తప్ప ఎక్కడ కూడా ఇట్లా మోసం చేసి, తప్పుడు పనులు చేసి, తప్పుడు ఆలోచన విధానంతో పోటు కావడం, నువ్వు మేధాతనాన్ని, నీ అనుభవ పరిపాలన వల్ల ప్రజలందరినీ మోసం చేస్తున్నాడని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తుంది.